హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన పిల్లల్ని మనం ఇంకొంచెం ఎక్కువ అర్థం చేసుకుందామని ట్రై చేయడం. ఇదొక పెద్ద పెద్ద టాపిక్. ఐ నో ఒక్కొక్క కిడ్ ఒక డిఫరెంట్గా రియాక్ట్ చేస్తారు, ఒక్కొక్క పేరెంట్ ఒక డిఫరెంట్గా పేరెంటింగ్ చేస్తారు. సో ఎవ్రీబడి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. అండ్ ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇదే చేయాలి, ఇది చేయకూడదు అనే అట్లాంటిది అసలు రూల్స్ ఉండదు. ఎవరన్నా మీకు అలా చెప్పినా తన్నని పెట్టుకొని, బికాజ్ ఐ నో పేరెంట్ అవ్వంగానే ఎవరు ఎక్కడ లైక్ వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా ఆర్ యునో వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారో అవంతా సంబంధం లేకుండా మన పిల్లలు ఏదైనా చేయంగానే వచ్చి మీద పడిపోయి నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు అలా చేయాలి అట్లా చెప్పి చాలామంది ఉంటారు. వెల్, కొంతమంది గుడ్ అడ్వైస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. లైక్ మనం లాస్ట్గా ఉన్నప్పుడు యూనో నేను ఇది చేశాను సో హెల్ప్ అయింది, యూ కెన్ ట్రై, కావాలంటే ట్రై చేయాలి నిజంగా చెప్పి జెన్యూన్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ కొంతమంది జస్ట్ అది చెప్పాలని చెప్తారు. సో వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకుండా జస్ట్ ఫ్యూ థింగ్స్. నేను ఇఫ్ యూ నో మీ ఇన్ పర్సన్, లైక్ నార్మల్గా నాకు పేరెంటింగ్ బ్లాగ్స్ చదవడం అండ్ పేరెంటింగ్ గురించి చాలా చదవడం ఇష్టం. బికాజ్ నాకు ఇట్స్ అ హోల్ న్యూ థింగ్. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం పేరెంట్కి ఒక కొత్త ప్రపంచం ఓపెన్ అవుతుంది. అండ్ ఆ కొత్త ప్రపంచంలో కూడా యూ జస్ట్ సో లాస్ట్. అసలు ఏంటి అందరూ 100 థింగ్స్ చెప్తున్నారు అండ్ మనం కూడా మైండ్లో ఒక పిక్చర్ వేసుకుని ఉంటాం. సో మన పిల్లలు అయితే ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అని. అండ్ ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్. ఎవ్రీ డే మనకు ఒక కొత్త యూనో ఒక డౌట్ వస్తుంది, ఏంటి ఎలా హ్యాండిల్ చేయాలి, ఏడుస్తున్నారు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏం చేయాలి, ఏం చెప్పాలి అని. అండ్ సో నేను దానివల్ల నేను చాలా చదువుతాను. ఐ కీప్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ తగ్గించాను అనుకుంటా. బట్ లైక్ ఫస్ట్ 2-3 years ఆఫ్ రిదిత్స్ లైఫ్ కంటిన్యూస్గా చదువుతూ ఉండేదాన్ని. ఒక పాయింట్లో లైక్ పిచ్చెక్కిపోయాను. బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు నో వాళ్ళు అంటే ఒక అడల్ట్ అయిన, నేను పెద్ద అడల్ట్ అని కాదు, బట్ స్టిల్ మనం 30 ఏళ్ళు జీవితంలో మనం నేర్చుకున్నది అన్నీ వాళ్ళకి అర్థమైపోవాలి అన్న మన బ్రెయిన్ అట్లా ఆలోచిస్తుంది. ఎందుకు వాడికి అర్థం కావట్లేదు, నేను చెప్పింది ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు అర్థం చేసుకోకూడదు అట్లా అని. బట్ అది అన్లర్న్ చేసి వాడు ఉన్న 2-3 years బ్రెయిన్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ 2-3 years బ్రెయిన్కి అవన్నీ అర్థం కావో అని మనం అర్థం చేసుకోవాలి. సో యూనో ఆ కండిషనింగ్ కూడా దానివల్ల నేను ఐ ఫీల్ లైక్ చదువుతూ ఉంటే ఆర్ ఇట్లాంటి మాటలు వింటూ ఉంటే ఆ కండిషనింగ్ మనకి అర్థమయ్యే అది ఈజీ. లైక్ థింక్ అబౌట్ ఇట్. మీరు ఒక చిన్న బేబీకి అర్థం చేయించాలని వాడు అర్థం చేసుకోవట్లేదు, మనం కోపం అయిపోతూ ఉంటాం. కానీ మనమే అర్థం చేసుకోవచ్చు కదా అని ఒక చిన్న పాయింట్ మనం మిస్ అయిపోతాం. అండ్ నేను ఇంత చెప్తున్నాను కాబట్టి నేను అసలు కోపం అవ్వను ఆర్ వాడిని తిట్టను ఆర్ అట్లా అస్సలే కాదు. ఐ లూజ్ మై టెంపర్ మోర్ దెన్ ఐ రియలీ. నేను నాకు కావాల్సిన దానికన్నా, నేను ఐడియల్గా అనుకున్న దానికన్నా యూనో ఎక్కువ వాడి మీద పాపం కోపం అవుతూ ఉంటాను. బట్ ఆ మూమెంట్లో సమ్వేర్ కొంచెం వెనక్కి వచ్చి కొంచెం ఆలోచిస్తా. సమ్టైమ్స్ ఐ రియలీ లూజ్ ఇట్. బట్ ఆ గిల్ట్ ఎక్కువ అని ఉంటుంది ఎవ్రీ టైమ్ ఐ డూ దాట్. లైక్ నా ఫ్రస్ట్రేషన్ ఆర్ నేను ఏదో నా దాని మీద ఫోకస్ చేసి వాడి మీద తీసినప్పుడు. అండ్ అగైన్ అదే నార్మల్ అని నేను ఇప్పుడు నవ్ ఐ మేడ్ మై పీస్. ముందు చాలా బాధపడేదాన్ని, ఇట్లా ఎందుకు అన్నాను వాడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, లేదన్నా ఎట్లనన్నా అట్లా కన్నా అన్నీ చెప్పేదాన్ని. బట్ అట్లా వాడికి ఉండిపోతుందేమో, మమ్మీ అరిచింది అని అట్లా ఉండిపోతుందేమో అని అట్లా నాకు బాగా ఉండేది. బట్ వెల్ అగైన్ నేను అనుకున్నది ఇప్పుడు ఏంటంటే లైఫ్లో అందరూ అట్లా అందరూ అవే చేస్తారు. వాడు బాస్ అయినా ఆర్ ఎనీబడి లైక్ ఫేర్గా మాట్లాడరు, వాళ్ళ ఫీలింగ్స్ని వీళ్ళ మీద రుద్దుతారు. దట్ ఈస్ వాట్ హీ హెస్ టు గెట్ యూస్ టు. సో మమ్మీ అట్లా కొన్ని విషయాలు అంటే అది కూడా వాడికి అలవాటు అవుతుంది అని అనుకుంటున్నా. But I try my best to understand from his point of view and change things from his point of view అనమాట. ఇది యాక్చువల్గా నాకు ఎందుకు వచ్చిందని కూడా ఒక చిన్న స్టోరీ. నేను చిన్నప్పుడు తెగ ఏడిచేదాన్ని. లైక్ ఈవెన్ నౌ ఐ క్రై. నేను బాగా ఏడుస్తా. అంటే ఇప్పుడు బాగా తగ్గింది. లైక్ ఇప్పుడు నిజమైన దుఃఖం వచ్చో లేకపోతే పీరియడ్స్ వచ్చో ఏడుస్తాను. బట్ నార్మల్గా అయితే ఐఎమ్ ఓకే, ఐఎమ్ నాట్ దట్
మచ్ ఇది. బట్ చైతుని కలిసే ముందు ఐ యూస్ టు బి వెరీ ఎమోషనల్ అనమాట. లైక్ చాలా చాలా ఎమోషనల్. ఐ డోంట్ నో ఆ ఫీలింగ్ ఆఫ్ ఐ జస్ట్ డోంట్ నో అది ఏం ఫీలింగ్లో, ఆ ఏజ్ టీనేజ్ కూడా కాదు, ఇంకా చాలా ముందు నుంచే. సో ఆ హెల్ప్లెస్నెస్ అట్లా ఉండేదాన్ని. బట్ తర్వాత పెద్దగా అవుతూ అది తగ్గింది. ఇప్పుడు సమ్ టైమ్స్, వెరీ ఫ్యూ టైమ్స్, బట్ ఐ స్టిల్ క్రై ఫెయిర్లీ ఇది. సో నాకు ఆ క్రైయింగ్ వెనకాల ఆ నెగిటివ్ ఫీలింగ్ని తీసేయాలని నా ఉద్దేశం. అది మనకు చాలా కష్టం, ఎస్పెషలీ యాజ్ అ పేరెంట్. లైక్ వాళ్ళు పిల్లలు ఏడవంగానే ఫస్ట్ థింగ్, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడు పాపు అని అదే చెప్తాం. నేను అదే చెప్పేదాన్ని, ఇప్పటికీ నేను అదే చెప్తా. ఫస్ట్ ఏడు పాపు, తర్వాత మనం మాట్లాడదామని. బట్ ఆ మూమెంట్లో మనం ఎలా రియాక్ట్ అవుతామో దాన్ని బట్టి వాళ్ళ ఫీలింగ్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఆర్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అని, టైర్డ్ ఉన్నప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు, ఆకలిస్తున్నప్పుడు అట్లాగా, ఆర్ ఎనీ దిస్ థింగ్. బట్ అది లైక్ కామన్ హ్యూమన్ బిహేవియర్ అని నేను చెప్తా. బట్ ఆ దాంట్లో కూడా ఐ ఫీల్ లైక్ హెల్ప్ చేస్తే హీల్ రియలీ అవుట్ గ్రో దట్ ఫాస్ట్ అని. సో దానివల్ల నేను చదువుతూ ఉంటాను ఏంటి అసలు ఏం చేయాలి, ఏడ్చినప్పుడు ఏం చేయాలని. బికాజ్ ఇప్పుడు ఐ కెన్ సీ దట్ ఫీలింగ్స్ అని. లైక్ నార్మల్గా ఇట్లా మమ్మీని ఇరిటేట్ చేయాలి కాబట్టి ఏడవడం కాదు, యాక్చువల్గా వాడికి బాధ వస్తుంది. అండ్ ఆ బాధ మనం నువ్వు ఆపేసుకో అని చెప్పి నొక్కి తొక్కేస్తే పోయే బాధ కాదు కదా. నా ప్రకారంగా అది ఎందుకు వస్తుందో వాళ్ళు రియలైజ్ అవ్వాలి, దాన్ని ఎలాగా మనం ఇట్లా చేయాలి అని ఆలోచిస్తున్నాను నేను కూడా. అండ్ రీసెంట్గా నేను చదివిన ఒక బ్లాగ్లో అయితే స్టే లిస్నింగ్ మెథడ్ అంటారంట దీన్ని. అండ్ అది జస్ట్ బేసిక్లీ చాలా, నేను అది ఏమేమి చెప్పారో ఇప్పుడు చెప్తాను ఆ బ్లాగ్లో. ఫస్ట్ థింగ్ దట్ ద బ్లాగ్ సేస్ ఇస్, చిల్డ్రన్కి బిగ్ ఫీలింగ్స్ వస్తాయి. దే కాల్ ఇట్ లైక్ బిగ్ ఫీలింగ్స్ అనమాట. అంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేనంత బిగ్ ఫీలింగ్స్. అండ్ అది అందరు పిల్లలకి వస్తాయి, అందరు పెద్దలకు కూడా వస్తాయి, బట్ వీ డోంట్ అడ్మిట్ ఇట్. బట్ కిడ్స్కి డెఫినెట్గా వస్తాయి. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్లీ అబ్సల్యూట్లీ ఫైన్. సో మనం దాన్ని తప్పుగా ఏంటి మన కిడ్డే ఇట్లా ఉన్నాడు, వేరే వాళ్ళు చూడు అని అట్లా కంపేర్ చేసుకోకూడదు. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్, జస్ట్ మనకి కనిపించదు అంతే. ఒక్కొక్కరు డిగ్రీ ఆఫ్ ఇది వేరే ఉంటుంది అంతే. ఐ మీన్ ఇమాజిన్ ఉండి ఒక చిన్న పిల్లోడు ఉండడం, నేను ఎప్పుడూ అనుకుంటా ఒక బేబీ ఉండడం, ఒక కిడ్ ఉండడం ఎంత కష్టమైన పని అని. ఐ నో మీకు లైక్ ఫన్నీగా అనిపించవచ్చు, బేబీ ఉండడం ఫన్నీ అంటే ఏంటి కష్టం అని, అంత తింటారు, ఫుడ్ పెడతారు, ఇది అది అని. అది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు నాకు ఎవరైనా ఫుడ్ పెడితే బాగుంటుంది, నేను వంట చేయకపోతే బాగుంటుంది అని అట్లా ఇప్పుడు అనిపిస్తుంది. కానీ యాజ్ ఎ కిడ్ లైక్ ఎవ్రీ చిన్న డెసిషన్, ఎవ్రీ చిన్న థింగ్, లైక్ డ్రెస్ ఏం వేసుకోవాలి, ఆర్ ఏం తినాలి, ఆర్ ఎంత తినాలి, ఆర్ ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలని ప్రతి ఒక్క థింగ్ని వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారు మనకి. ఎవ్రీ సింగిల్ థింగ్ ఒక్కటి మనం చేసినా నువ్వు మాటినట్లేదు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, బ్యాడ్ బిహేవియర్ చేస్తున్నావు, మాట ఎందుకు వినవు, నా మాట విను అంటాం. బట్ ఆ నా మాట విను అనేది వాళ్ళకి ఎంత ఇదిగా ఉండాలి నాకు. లైక్ నేను ఒక కిడ్ అయితే ఇప్పుడు, లైక్ నేను ఆబ్వియస్లీ కిడ్ ఉన్నాను, బట్ ఇప్పుడు ఇఫ్ ఐ ఫీల్ ఎంత సప్రెస్ చేస్తాము అని అనిపిస్తుంది. దానివల్ల నేను చాలా థింగ్స్ యాక్చువల్గా రిదిత్కి మొత్తం చాయిస్ ఇస్తాను. ఐ రియలీ బిలీవ్ దట్ మనం కొన్ని విషయాల్లో చాయిస్ ఇవ్వలేము, కొన్ని విషయాల్లో మనం ఇవ్వకూడదు కూడా. బట్ కొన్ని విషయాలు వీ క్యాన్ గివ్ దెమ్ చాయిస్. జస్ట్ చిన్న థింగ్స్ నీ డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి, ఏముంది, లైక్ వాట్ బిగ్ డీల్. ఒక రెండు షర్ట్లు తీసుకుంటాడు, ఏది కావాలంటే అది వేసుకుంటాడు, అలా అది అసలు మనకి పెద్ద థింగే కాదు. బట్ ఐ డోంట్ నో, ఐవ్ సీన్ సమ్ పేరెంట్స్ యాక్చువల్లీ స్ట్రగుల్ ఓవర్ దట్. లైక్ లేదు నువ్వు నేను చెప్పిందే బట్టలు వేసుకోవాలి అని. ఆ పేరెంటింగ్ స్ట్రగుల్ మనం ఎంత కొంచెం వెనక్కి వెళ్తే అంత ఈజీ అవుతుంది వాళ్ళ చైల్డ్హుడ్ కూడా అని నా ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇది మా మమ్మీయే నాకు చెప్పారు. మా మమ్మీ లైక్ ఎందుకు వాడికి అన్నిటికీ అట్లా ఆప్షన్ ఇస్తావు, ఎందుకు అలా చేస్తావు అని. బట్ ఐ థింక్ మా మమ్మీ వాళ్ళ జనరేషన్లో మేబీ they didn't realize that
ఐ మీన్ అట్లీస్ట్ నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ నేను చేసే పేరెంటింగ్ కరెక్టో కాదో నాకు ఒక 20 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే నాకు తెలీదు. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్. నేను ఎప్పుడు అంటా పేరెంటింగ్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు చేసిన ఎక్స్పెరిమెంట్కి ఒక 20 years తర్వాత మనకి రిజల్ట్ తెలుస్తుంది. బట్ స్టిల్ నేను చెప్తుంది ఏంటంటే ఆ చాయిస్ ఇవ్వడం వల్ల మీకు అంటే పెద్దగా అయ్యాక మాట వినకుండా అయిపోతారు, అన్నీ వాళ్ళ చాయిసే అయిపోతుంది అని అనుకోవడం తప్పేమో అని నా ఫీలింగ్. ఇప్పుడు ఇచ్చే చిన్న చిన్న చాయిసెస్ జస్ట్ లైక్ ఫుడ్, నేను వాడు ఏం తింటావురా అని చెప్పి ఏదో ఒకటి అడుగు అలా కూడా కాదు. జస్ట్ 2 ఆప్షన్స్ ఇస్తాను. బంగారు పాస్తా తింటావా చపాతీ తింటావా అంటే హీ ఫీల్స్ ఎంపవర్డ్. ఐ థింక్ లైక్ వాడికి నేను వాడి లైఫ్లో కొన్ని చిన్న చిన్న చాయిసెస్ అప్పుడప్పుడు ఇస్తున్నాను. ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా అట్లా చెప్తానని చెప్తే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అని అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో ఇఫ్ హీ ఫీల్స్ ద సేమ్, బట్ ఐ ఫీల్ అట్లా ఇస్తే బాగా అనిపిస్తుంది వాళ్ళకి. అండ్ పిల్లలు ఏడ్చినప్పుడు ఐ థింక్ మనకు వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీలింగ్ మనకు వచ్చేది మనం ప్రొటెక్టివ్ అయిపోతాం ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. అంటే వాళ్ళు చేస్తున్న దానికి మన గురించి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, మనకి ఎలాగ అనిపిస్తుంది, మనకి కోపం వచ్చేస్తుంది, అన్నీ మనం ఆలోచిస్తాం. వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఫీలింగ్స్ బిగ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, అవన్నీ అది వాడిష్టం అట్లా. బట్ అది మనని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, నా పీస్ పోతుంది, నాకు క్వైట్ పోతుంది, నేను పని చేయలేకపోతున్నా, నాకు చిరాగ్గా ఉంది, నాకు నా మనమే ఇంత పెద్దగా స్టిల్ పేరెంటింగ్ గురించి మనమే నా ఆలోచిస్తే అంత చిన్న పిల్లలు మన గురించి ఎలా ఆలోచిస్తారు, మమ్మీకి బాధ ఇదిగా ఉంది సో నేను ఆపేయాలి ఏడుపు అని ఎట్లా ఆలోచిస్తారు కాదండి. జస్ట్ ఒక చిన్న పర్స్పెక్టివ్ ఇది. ఇంకొక విషయం ఇస్ క్రయింగ్. లైక్ ఏడ్చినప్పుడు కూడా మనకి ఎప్పుడు లైక్ ఎస్పెషలీ ఆ సౌండ్ ఆఫ్ ఏడుపు సౌండ్ ఐ థింక్ అది మన సర్వైవల్ ఇన్స్టింక్టో లైక్ మదర్లీ ఇన్స్టింక్టో నాకు తెలీదు. బట్ ఆ ఏడుపుతో మనకి బాధ చిరాకు అన్నీ ఒకేసారి మనకే వచ్చేసేటట్టు నేచర్లో అయిందో లేకపోతే మనం అట్లా ఇప్పుడు సొసైటీ ఏమనుకుంటుంది అని అనుకుని మనం జడ్జ్ చేస్తున్నారేమో అనుకుని ఆ ఫీలింగ్స్ మనం అలా పెడతామేమో తెలియదు. కానీ ఈ బ్లాగ్లో లైక్ ఒక చిన్న లైన్ రాశారు అండ్ ఇట్స్ సో లైక్ impactful line anamata. Crying is just as normal as laughing or sweating or breathing. Atla ante natural phenomenon adi. అదేది కొత్తగా వచ్చింది కాదు, hundreds and thousands of years నుంచి ఉన్నదే. బట్ మనం లాఫింగ్ వచ్చినప్పుడు ఆపుదామా ట్రై చేయము, స్వెట్టింగ్ అప్పుడు బ్రీతింగ్ ఇవన్నీ ఆపడానికి ట్రై చేయకున్నప్పుడు, అంత ఫోర్స్ఫుల్గా ఆపడానికి ట్రై చేయకున్నప్పుడు క్రయింగ్ని ఎందుకు ఆపడానికి ట్రై చేస్తాము అని ఇది వినడానికి చాలా చాలా ఇది బాగుంది. బట్ ఐ ఫీల్ లైక్ చేయడం యాక్చువల్గా చాలా చాలా కష్టం. ఆ మూమెంట్లో లైక్ నాకు గుర్తు రావాలి అండ్ వాడు ఏడిచినా పర్లేదు అని అనుకోవాలి అండ్ నేను వదలగలగాలి. సో ఫార్ ఇది నేను చదివినప్పటి నుంచి నాకు ఇంకా ఆ మూమెంట్ రాలేదు. సో ఐ థింక్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ నాకు గుర్తుంటే మాత్రం ఐ రియల్లీ వాంట్ టు ట్రై టు డూ దిస్. లైక్ అట్లీస్ట్ ఏడుస్తున్నా అంటే ఈ మెథడ్లో బేసిక్లీ స్టే అండ్ లిసన్ మెథడ్ అనమాట. సో జస్ట్ నుంచుని ఇది నార్మల్గా నేను చేసే విషయం, బట్ వాడికి స్టిల్ నేను ఏడుపు ఆపు అని చెప్పి చేస్తాను. ఈ బ్లాగ్లో లైక్ ఏడుపు ఆపమని చెప్పొద్దు అసలు, జస్ట్ పెట్టుకుని లైక్ జస్ట్ ఏడుస్తున్నప్పుడు వింటా ఉండండి. వాళ్ళు ఏదో ఏడుపులో చెప్తారు కదా మాటలు, ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని, అట్లా క్వశ్చన్ చేసి అసలు ఏంటి అని మనం వినాలి అని రాశారు. నేను చేసేది ఏంటంటే ఐ ఆబ్వియస్లీ లైక్ ఏడుపు ఆపు ప్లీజ్ ఒక్క నిమిషం అని చెప్పి వాడు హగ్ చేసుకుంటున్నప్పుడు మాత్రం చాలా వరకు తగ్గుతుంది. బట్ ఐ థింక్ క్రయింగ్ లైక్ ఒక ఫిజికల్ రియాక్షన్ కూడా ఇస్తారు. ఇట్స్ నాట్ ఓన్లీ కంట్లో నీళ్ళు వచ్చడం కాదు, లైక్ వెక్కి వస్తుంది సమ్టైమ్స్ వెన్ దే రియల్లీ హ్యావింగ్ వెరీ బిగ్ ఫీలింగ్స్ అనమాట. అండ్ అది ఫిజికల్ టచ్తోనే తగ్గుతుందని నా పర్సనల్ ఒపీనియన్.
because I don't know, I believe in physical touch. Like నేను చిన్నప్పటి నుంచి కూడా రిదిత్ని always like skin to skin వేసుకునేదాన్ని, and I really believe in like hugging and kissing and holding and touching, everything like that. So crying అప్పుడు కూడా నా response is usually that నువ్వు అసలు ఒక్క నిమిషం, బట్ నేను క్రైంగ్ ఆపమని అయితే చెప్తాను. ఇప్పుడు నుంచి మేబీ అది కూడా చెప్పకుండా ఐ విల్ ట్రై టు లైక్ మేక్ హిమ్ అండర్స్టాండ్, లైక్ తనకే క్రైంగ్ ఆపేయాలి, ఎందుకు నా క్రైంగ్ వస్తుంది అని ఆలోచన రావాలి అన్నట్టు ట్రై చేయాలనుకుంటా. బట్ నేను డెఫినెట్గా ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్, ఇది నాకు as I said, parenting is one very very close topic to my heart, because నేను చాలా చాలా ఇంట్రెస్టెడ్ ఉంటాను ఈ టాపిక్లో, మోర్ బికాస్ ఐ ఫీల్ వెరీ వెరీ లాస్ట్. అండ్ చాలా థింగ్స్ నాకు తప్పు అనిపిస్తాయి, మనం అలవాట్లో చేసేవి చాలా థింగ్స్ తప్పు అనిపిస్తాయి, మనకు తెలియకుండా చేసే థింగ్స్ చాలా తప్పు ఉంటాయేమో అన్న ఫీలింగ్. సో ఐ డోంట్ నో, ఇట్స్ మై బెస్ట్ షాట్ దట్ ఐ హ్యావ్ టు చేంజ్ ఫ్యూ థింగ్స్. నా వల్ల అయ్యే కొన్ని ఫ్యూ థింగ్స్ చేంజ్ చేయడానికి ఇది నా బెస్ట్ షాట్ అని నా ఫీలింగ్. సో ఎస్, ఐ రియలీ హోప్ మీరు అట్లీస్ట్ ఒక చిన్న థాట్ ఇస్తారని దీని గురించి. ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్, అండ్ ఒక వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్, మదర్స్గా జడ్జ్ చేయడం అండ్ బీయింగ్ జడ్జ్డ్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ మదర్. అండ్ దానివల్ల మనం కిడ్స్ మీద రుద్దకూడదు. మనం ఒక స్ట్రాంగ్ వాల్ లాగా ఉంచోవాలి వాళ్ళకి అడ్డంగా. ఎవరన్నా మన కిడ్స్ని జడ్జ్ చేస్తుంటే నన్ను జడ్జ్ చేస్తుంటే లైక్ వాళ్ళ ప్రాబ్లం, లైక్ ఆ వాల్ మనం, ఆ ప్రొటెక్షన్ మనం ఇవ్వగలగాలి. బికాస్ చాలా మంది చాలా మాట్లాడతారు ఫర్ నో రీజన్ అట్ ఆల్, ఫర్ నథింగ్. ఏమొస్తుంది వాళ్ళకి అని కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది. అది ఆ మాట అనేసావు, బట్ నీకేం వచ్చింది, నా కిడ్నీ తక్కువ చూపించడం, నన్ను హర్ట్ చేయడం, నేను కరెక్ట్గా చేయట్లేదని అనుకోవడంలో ఏమొచ్చింది అని, విచ్ మెనీ పీపుల్ డూ. చాలా లైక్ ఫిజికల్గా లైక్ సన్నగా ఉన్నాడు, లావు ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, పొడుగు ఉన్నాడు, చాలా థింగ్స్ చెప్తారు అండ్ చాలా అడ్వైస్లు ఇస్తారు. వెల్, మై అడ్వైస్ టు యూ ఇస్, మీ కిడ్స్ గురించి ఓన్లీ మీకే తెలుసు, అండ్ మీరు అండ్ మీ కిడ్, ఇట్స్ ఎ లెర్నింగ్ జర్నీ మీ ఇద్దరికి. నోబడీ ఎల్స్ కెన్ టేక్ దట్ అవే ఫ్రమ్ యూ. ఎవరేం చెప్పినా సమ్టైమ్స్ గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్, సమ్టైమ్స్ యూ కెనాట్ గివ్ ఇట్ బ్యాక్ బికాస్ పెద్దవాళ్ళు అయి ఉంటారు. బట్ ఎక్కువగా పట్టించుకోకూడదని నేను ఇది, బికాస్ రిదితప్పుడు ఐ వాజ్ టెలింగ్, నాకు చాలా ఇంట్రెస్ట్, ఐ వాంటెడ్ టు నో మోర్ థింగ్స్ అని అట్లా. బట్ జనాలు ఇట్లా చెప్పినప్పుడు కాన్ఫ్లిక్టింగ్ అడ్వైస్, కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్, ఏడిపించడం, ఇది ఏముంది, ఏడిస్తే ఏముంది అనేవాళ్ళు. బట్ లైక్ రిదితే అప్పుడు స్పెషలీ లైక్ ఇనిషియల్ న్యూ బార్న్ స్టేజ్ అప్పుడు నేను చాలా పర్సనల్గా తీసుకున్నాను చాలా థింగ్స్ ఆఫ్ వాట్ పీపుల్ సెడ్, లైక్ సన్నగా, లావుగా, ఆల్ అది కూడా చాలా ఎక్కువగా, ఎందుకు నేను ఎంత పర్సనల్గా తీసుకునేదాన్ని, మేబీ ఆల్ ద హార్మోన్స్. బట్ బట్ నౌ ఐ నో, లైక్ ఇప్పుడు ఏమైనా అంటే ఐఎమ్ లైక్ రెడీ టు గివ్ ఇట్ బ్యాక్, ఆర్ అట్లీస్ట్ ఐ వోంట్ టేక్ ఇట్ దట్ మచ్ టు హార్ట్ అని అనుకుంటున్నా. సో ఈ ఛానల్లో మనం మదర్హుడ్ గురించి కూడా బాగానే మాట్లాడదాం. లెట్స్ డూ అ లాట్ మోర్ వీడియోస్ అబౌట్ దీస్ more, because with the very very close to my heart topic, and also ఒక different perspective ఇవ్వాలనుకుంటున్నాను నేను ఈ ఛానల్ ద్వారా. సో yeah, so I really hope you have an awesome time with your family, and I will see you all in my next video. Bye bye.